దాదాపుగా ఈ రోజుకి ఒక కొలిక్ వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇనీషియల్గా అనుకున్నట్టు స్టార్టింగ్లో వీళ్ళు వేసిన అంచనాలు ఆ రోజున్న బుక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఫిజికల్గా స్టాక్ వెరిఫై చేసి స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న MLS పాయింట్కి తరలించారు కాబట్టి 3708 బస్తాలు కాదు, అది 4840 బస్తాలుగా నిర్ధారించారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. నిర్ధారించాలి, కానీ అదే కాంపౌండ్లో ఉంది. సో డెఫినెట్గా అది కూడా చెక్ చేస్తాం. ఇంకా చాలా మంది వ్యాపారం సంబంధించిన బియ్యం కూడా ఉంది. దాదాపు ఇప్పటికే 15 రోజులు పెట్టుకోవచ్చు షిప్ పెట్టి వీడియోస్ రైస్ తీసినా కానీ ఇంకా చాలా మంది వ్యాపారం రాసుకోవడం దాంట్లో వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. నేను పూర్తిగా ఫాలో కాలేదు, కానీ ఇవాళ కలెక్టర్ గారు కాకినాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్షుణ్ణంగా షిప్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేశాం. సో గతంలో ప్రకటించిన దానికన్నా ఎక్కువ స్టాక్ నిర్ధారించడం అయిందనే విషయం ఆయన మీడియాకి వెల్లడించారని ఇందాక నాకు చెప్పారు. పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. నేను ఇందాక అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మా శాఖకి నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను. సో నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసల్ అయినా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి. ఎప్పుడైతే మీ దగ్గర PDS రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో PD యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే PDS స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం. ఆ పొరపాటు జరగకుండా ప్రజల కోసం కష్టపడి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్డర్కి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి, మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజలకు తీసుకెళ్తాం. చాలా చోట్ల వీడియోస్ లేదు, అందుకనే ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుంది, దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారంటే అనేక సూచనలు, కొత్త ఆలోచనలు సమాజంలో సహజంగానే ప్రజలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా చర్చిస్తూనే ఉంటాం. సమయం వచ్చినప్పుడు మేము దాని మార్పులు తీసుకొస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, ముందు ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. అది ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, కొంతమందికి నచ్చకపోయినా సరే, చట్టాన్ని గౌరవించే విధంగా, రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ. డైవర్ట్ అయితే మళ్ళీ ఇంకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.